హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ బీట్రూట్ రసం అండి. బీట్రూట్‌తో రసం ఏంటి అని అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. బీట్రూట్‌ని ఇష్టపడని వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారండి. చాలా హెల్తీ కూడా కదా! ఎప్పుడూ చేసే రసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాలు, హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాలు. ఇక్కడ నేను ఏది వేయించలేదండి. అలాగే డైరెక్ట్‌గానే వేస్తున్నాను. అలాగే కొద్దిగా క్యారెట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజు టమోటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ బీట్రూట్‌ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండుని తీసుకొని ఇది నేను ముందుగా నానబెట్టుకున్నాను. దీన్ని వాటర్‌తో సహా వేసేసుకోవాలి. ఈ చింతపండు అనేది ఈ రసం పులుపు కోసం అండి. ఇప్పుడు దీనిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్‌నంతా మనము ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌నంతా రసం చేసుకోవడం కోసం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడే వాటర్ వేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పల్చగా అవసరం లేదండి. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బీట్రూట్ వేసాం కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని మిరియాలని యూజ్ చేశాను కనుక కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కారం అనేది చూసి వేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల వరకు మూత పెట్టి ఇలా మరగనివ్వాలి. నెక్స్ట్ చూద్దామండి. 3 నిమిషాల తర్వాత చూసారా ఇలా మొత్తం మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రసం అనేది ఇలా బాగా మరగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకు. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఏ రసమైనా సరే అండి, బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరుగుతున్నప్పుడు ఇంకో బర్నర్ మీద పోపు రెడీ చేసుకొని పోపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. పోపు వేసిన తర్వాత 2 నిమిషాల వరకు ఈ రసంని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే బీట్రూట్ అనేది చాలా హెల్తీ కదా! బీట్రూట్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకు ఇలా ఈ విధంగా రసం చేసి పెట్టండి. బీట్రూట్ ఫ్లేవర్ అనేది తెలియకుండానే వాళ్ళు తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.